హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రా బొలెరో కార్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. మహీంద్రా బొలెరో కారు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. కార్ యొక్క ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎవరైనా కొత్త కారు కొనాలి, సెకండ్స్లో తీసుకోవాలి, తక్కువ ప్రైజ్లో కావాలనుకుంటే మాత్రం ఈ వీడియో మొత్తం చూడండి. ఫైనల్ ప్రైజ్ అంతా, అలాగే ఓనర్ ఎంత చెప్తున్నారు అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో ఎక్కడ తీసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట, నా వెహికల్ ఉంటే చూడు, టాటాలు ఉంటే చూడు, కార్లు ఉంటే చూడు. కార్ల గురించి మొన్న రీసెంట్గా ఒక వీడియో అయితే చేశాను అనమాట. విజయవాడలో ఒక కారు, సెకండ్ హ్యాండ్ కార్ల గురించి వీడియో అయితే చేస్తే ఆ కారుకు ఉన్న రెస్పాన్స్ అయితే మామూలు లేదనమాట. చాలామంది అయితే అన్న మాకు ఈ డిస్టిక్లో ఉంటే చూడు, మాకు ఆ డిస్టిక్లో ఉంటే చూడు, తెలంగాణలో చూడు, ఇట్లా చాలామంది కూడా అయితే అడుగుతున్నారు అనమాట. పలానా మోడల్ నుంచి పలానా వెహికల్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు అయితే అడిగారు. కాబట్టి మన ఛానల్ ఏంటంటే నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను, అంటే బయట చాలా లాంగ్ వెహికల్స్ అనేది వచ్చాయన్నమాట. మనం అంత దూరం వెళ్ళి చేయలేకపోతున్నాం. మనకి ఏంటంటే ఫైనాన్స్ పరంగా కొద్దిగా ఇబ్బంది ఉండడం వల్ల అందుకని మనం అంత దూరం అయితే వెళ్ళి చేయలేకపోతున్నాం. కాబట్టి ఈ విధంగానే వీడియోస్ అయితే చేస్తున్నాం అనమాట. కొద్దిగా ఫైనాన్స్లో స్టేబుల్గా ఉన్నప్పుడు మనం ఏంటంటే లాంగ్ జర్నీ అయినా సరే, ఎక్కడికైనా సరే వెళ్ళి వెహికల్స్ గురించి వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా. ఈరోజు చూసుకుంటే మనకి మహీంద్రా బొలెరో కార్ అనమాట, సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క కార్ వచ్చేసి 2023 మిడిల్, అంటే ఆల్మోస్ట్ 5 నెలలోనో 6 నెలలోనో తీసుకోవడం జరిగిందనమాట. 2023 సగం 5 నెలల ఆ టైంలో అయితే తీసుకున్నారు. ఒకసారి అయితే డాక్యుమెంట్స్ అయితే చెక్ చేసుకోండి. 2023 ఏ నెలలో తీసుకున్నారు అనేది కూడా మీకైతే క్లారిటీ వస్తుందన్నమాట. ఓనర్ అయితే 2023 అయితే చెప్పడం జరిగింది. 2023 అంటే ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట వెహికల్ తీసుకుని కూడా. ఈ యొక్క కార్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. మీకు సీల్ కండిషన్ వెహికల్ అనమాట. ఎందుకంటే పెద్దగా తిరిగింది కూడా అయితే లేదు. 20,500 గంటలు అయితే తిరిగిందనమాట. వెహికల్ యొక్క కిలోమీటర్లు చూసుకుంటే 20,500 కిలోమీటర్లు అయితే రీడింగ్ అయితే చేసిందనమాట. కారుకున్న 4 టైర్లు వచ్చేసి 85% దాకా అయితే ఉన్నాయన్నమాట. 85% దాకా అయితే టైర్స్ అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది. అలాగే కారుకున్న 2 కీస్ కూడా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి నార్మల్ కీ, ఒకటి వచ్చేసి రిమోట్ కంట్రోల్ కీ అనమాట. అలాగే ఏసీ కండిషన్ ఉంది, మ్యూజిక్ సిస్టమ్ ఉంది, సీట్ కండిషన్ కూడా గుడ్ కండిషన్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే కార్లు కొన్న డోర్లు చూసుకుంటే కవర్ కూడా అయితే తెలియదనమాట. ఆ విధంగా మెయింటైన్ చేసుకోవడం జరిగిందనమాట. వెహికల్ పెద్దగా తిరిగింది అయితే లేదు. 20,500 గంటలు అయితే తిరిగింది. ఏది రెండు సంవత్సరాలు గాను 20,500 గంటలు అయితే తిరిగింది. కాబట్టి అది కూడా ఓన్ వెహికల్ కాబట్టి మీకైతే ఇప్పుడు సేల్ చేయడం జరుగుతుందన్నమాట. ప్రైజ్ వచ్చేసి మనకి 8,75,000 అయితే చెప్పడం జరిగిందనమాట. ఓనర్ అనేది 8,75,000 అయితే ఈ యొక్క కార్ యొక్క ప్రైజ్ అనేది చెప్పడం జరిగింది. కానీ మీరు ఎవరైనా సరే ఈ యొక్క వెహికల్ మహీంద్రా బొలెరో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ అయితే ప్రైజ్ అనేది తగ్గడం జరుగుతుందన్నమాట. మరి మీరు ఎవరైనా సరే ఇంత అమౌంట్ కట్టలేని వాళ్ళకి కూడా మీకు ఫైనాన్స్ సౌకర్యం కూడా అయితే ఉంటుంది. కాబట్టి ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. మీరు ఒక బ్యాంక్ వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ కాంటాక్ట్ అయితే మీకు మీ యొక్క సిబిల్ స్కోర్ని బట్టి మీకైతే అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఫైనాన్స్లో తీసుకోవాలనుకున్నా లేదా స్పాట్ పేమెంట్ కట్టి తీసుకుందాం అనుకున్నా కూడా ఒకసారి అయితే వాళ్ళతో మాట్లాడండి. ఈ యొక్క మహీంద్రా బొలెరో కార్ తీసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరైతే ఒకసారి వాళ్ళతో మాట్లాడండి. ఎందుకంటే ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైజ్ అనమాట. మీరు మాట్లాడుకుంటే ఇంకా తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది. 8,75,000 అయితే చెప్తున్నారు. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. కూర్చొని మాట్లాడుకోండి. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గడం కూడా అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. ఏసీ వర్కింగ్ కండిషన్ అనమాట. అలాగే మ్యూజిక్ సిస్టము, సీట్ కండిషన్ కానీ, డీజిల్ వేరియంట్ అనమాట. ఇది వచ్చేసి డీజిల్ వేరియంట్ కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. రీసెంట్గా తీసుకున్న వెహికల్ 2 సంవత్సరాలు అయితే అవుతుంది. పెద్దగా తిరిగింది కూడా లేదు. ఓన్ వెహికల్ సేల్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. వెహికల్ వచ్చేసి ఇది అన్నమయ్య డిస్టిక్లో అవుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య డిస్టిక్ కేవీపల్లి అనే మండలంలో మొరాల్ అనే విలేజ్లో అవుతుందన్నమాట. మొరాల్ అనే విలేజ్లో ఈ యొక్క వెహికల్ అవుతుందన్నమాట. ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. అన్నమయ్య డిస్టిక్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా ఎవరైనా వెహికల్ కోసం, లేక టాటాల కోసం, బైకుల కోసం, కార్ల గురించి కానీ చూస్తున్నా సరే మన ఛానల్ అయితే రెగ్యులర్గా వస్తుంటాయి. కాబట్టి కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా